13వ వచనం. ఆ గడియలోనే గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణములో 10వ భాగము కూలిపోయాను. ఆ భూకంపము వలన 7,000 మంది చచ్చిరి. మిగిలిన వారు భయాక్రాంతులై పరలోకపు దేవుణ్ణి మహిమపరిచిరి. చూసారా, కొన్నిసార్లు మనుషుల్ని నిద్రలేపటానికి ఒక అద్భుతం, ఒక విపత్తు రెండూ అవసరమవుతాయి. సరే సోదరా, అంతా బాగానే ఉంది, కానీ ఆ వచ్చే ఇద్దరు ఎవరు అని అంటారా? దీని గురించి 3 ముఖ్యమైన అభిప్రాయాలున్నాయి. అందులో మొదటిది, ఆ వచ్చేవారిద్దరూ ఒకరు మోషే, మరొకరు ఏలియా. చాలా మంది పండితులు వీళ్లే వస్తారని నమ్ముతారు. ఎందుకంటే వాళ్ళు చేసిన అద్భుతాలు చూడండి. మోషే ఐగుప్తులో నీళ్లను రక్తంగా మార్చాడు. నిర్గమాకాండము 7వ అధ్యాయము 20వ వచనం. ఏలియా ప్రవచించినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోయింది. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనం. అలాగే ఏలియా ఆకాశం నుండి అగ్నిని రప్పించాడు. ఇవన్నీ ఈ ఇద్దరు సాక్షుల అధికారాలతో సరిపోతున్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా యేసయ్య రూపాంతరం చెందిన కొండ మీద ఆయనతో మాట్లాడింది ఎవరు? మోషే, ఏలియానే. మత్తయి సువార్త 17వ అధ్యాయము 3వ వచనంలో ఉంటుంది. చాలా మంది ఇదే అనుకుంటున్నారు. ఏమని? హనోకు మరియు ఏలియా వస్తారని. ఎందుకంటే మనుష్యులు ఒక్కసారే మృతి పొందవాలనని నియమింపబడెను అని హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం చెప్తుంది. బైబిల్లో మరణం చూడకుండా పరలోకానికి వెళ్ళింది ఈ ఇద్దరే. ఆదికాండము 5వ అధ్యాయము 24వ వచనం, 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనంలో ఈ విషయాలు గమనిస్తాం. కాబట్టి వారు తిరిగి వచ్చి సాక్షులుగా మరణించి ఆ సమయాన్ని నెరవేరుస్తారని వీరి వాదన. మరొక అభిప్రాయం ఏంటంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో చెప్పినట్లు, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో వెర్రివారైన వారిని దేవుడు ఏర్పరచుకొనెను. ఈ వచనాన్ని ఆధారంగా చూపిస్తూ, అలాగే దేవుడు తన మహిమ కోసం మనలాంటి సాధారణ విశ్వాసులనే ఇద్దరిని ఎన్నుకొని వారిలో తన ఆత్మ నుంచి ఈ మహాకార్యాలు చేయించవచ్చని కొన్ని అభిప్రాయాలున్నాయి. ఈ 3 ఆ ఇద్దరు ఎవరనే వాదన మీద ఉన్న అభిప్రాయాలు.